అది జరగకపోయినా కూడా ఇంత ప్రచారం చేసి ఇంత సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఈ రకంగా ప్రచారం చేసినప్పుడు ఆ కాలేజీలో చదువుకుంటున్న ప్రతి అమ్మాయి మీద ఒక మరక పడినట్టే చేశారు వీళ్ళు. ఆ ఆడపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు ఆ కాలేజీలో ఈ 4 సంవత్సరాలు చదివిన వాళ్ళందరికీ ఆ అమ్మాయిల మీద ఒక రకమైన రేపటి నుంచి ఏం చూపులు అంటాం మనం ఈ గుచ్చినట్టు చూస్తూ ఉంటారు. కాబట్టి దాని అట్లా కూడా మీరు దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. ఎవడు దీనికి మూల కారకుడు? ఒక్క మన సోషల్ మీడియాలోనో లేకపోతే మన తెలుగు ఛానల్స్ లోనే కాదు, ఇది ఓవరాల్ గా నేషనల్ లెవెల్ లో అయిపోయిందండి. నేషనల్ ఛానల్స్ లో కూడా వచ్చింది. కరెక్ట్. నేషనల్ ఛానల్స్ లో కూడా ఇది అయిపోయింది. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో ఇది విత్ ఇన్ 72 hours లో మనం దీన్ని చేయాలని చెప్పి ఉదయం నుంచి మొత్తం అందరినీ కూడా పిలిచి ఎస్పీ గారు స్వయంగా చేయడం కూడా జరిగింది. నిన్న అయితే ఈ షవర్స్ తీశారు అని కూడా పోలీసే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారండి. షవర్స్ అని కూడా ఏంటంటే అవి కొన్ని అవి ఆల్రెడీ ఊడిపోయి ఏలాడుతా ఉన్నాయంట. అది వీటి చూసినప్పుడు మాకు అనుమానంగా ఉందన్నప్పుడు వాటిని కూడా చూసి వాళ్ళ ముందే మొత్తం ఎగ్జామిన్ చేశారటండి. తర్వాత పోలీసు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. దాని గురించి ఇబ్బంది లేదు, ఎక్కడన్నా ఎలా ఉన్నా మనం డీటెయిల్ గా మనం దాని మీద చేయమని చెప్పడం కూడా జరిగింది. అయితే రాత్రి కూడా ఆ అమ్మాయిని, ఎందుకంటే అక్కడే ఉన్న దగ్గర నుంచి పిల్లలు వాళ్ళు ఏదైనా మళ్ళీ చేస్తే అమ్మాయి ఏదైనా అయితే అసలు ఇది వస్తుందని చెప్పి ఆ అమ్మాయిని కూడా మనం కాలేజీ కస్టడీలో, పోలీస్ కస్టడీ, కాలేజీ ప్రిన్సిపల్స్ లోనే పెట్టమన్నాము. అయితే వాళ్ళ ఫాదర్ పేరెంట్స్ కూడా రావాలి, ఎందుకంటే మనం ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఎక్కడైనా పెడితే ఏదైనా జరిగితే మళ్ళీ ఇబ్బంది వస్తుందని వాళ్ళ పేరెంట్స్ ని కూడా రమ్మంటం జరిగిందండి. అయితే లేడీస్ హాస్టల్లో ఆయన ఉండడానికి ఉండదు కదా లేడీస్ పక్కన, అందుకని ఆయన మేనేజ్మెంట్ రూమ్ ఏదో ఉంటే అక్కడ పెట్టారు. వాళ్ళ ఫాదర్ ఏదో మాట్లాడతానంటే అప్పుడు మట్టుగా అమ్మాయిని తీసుకెళ్లారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎస్పీ గారితో నేను ఉదయం మాట్లాడినప్పుడు. ఇప్పుడు దానికి ఏంటంటే ఆ వీడియో పాపం ఆ అమ్మాయిలు తీసి అమ్మాయిని తప్పించారు ఇక్కడ నుంచి వాళ్ళు అనుమానిస్తున్నారు. నిన్న అన్నారు అమ్మాయిని మా ముందు పిలిపించండి అన్నారు, కానీ అది పోలీస్ చేయాల్సిన రీతిలో చేస్తారమ్మా, మీరు ఎవరు కూడా దాని గురించి ఇది అవ్వక్కర్లేదు, ఇది సీఎం గారు మామూలుగా ఉండదు ఈ విషయంలో అని చెప్పి గట్టిగా మేము హామీ ఇవ్వడం జరిగిందండి. ఇది దాని మీద వాళ్ళు కూడా కొద్దిగా ఇదే మాకైతే ఈ 3 రోజులు దాని మీద ఏదైనా తెలిస్తే గానీ మాకు కొద్దిగా మేము కాలేజీలకు ఫ్రీగా వెళ్ళడానికి ఉంటుందని చెప్పి వాళ్ళు అడుగుతూ జరిగింది. అంటే వాళ్ళు కూడా ఏంటంటే అనుమానంగానే చెప్తున్నారు, ముందు నిజమో కాదో కూడా మాకు తెలియదు, నిజమైతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, కాకపోయినా దీన్ని క్లారిటీగా బయటకి విధంగా చేయండి అని చెప్పి వాళ్ళు ఆడపిల్లలందరూ కూడా చెప్పడం జరిగింది. సో ఏదేమైనా ఘటన జరిగినా కఠిన శిక్షలు, లేదా ఈ పానిక్ అవడానికి ఎవడైతే కారకుడు ఉన్నాడో, ఎక్కడైతే దీని మూలం ఉందో ఆ రూమర్ లేపిన వాళ్ళు అక్కడ నుంచి మొత్తం బాధితులు వీళ్ళందులో ఎవరెవరైతే ఇందులో పాల్గొన్నారో అందరికీ కఠినంగా శిక్షించాల్సిన అవసరం అయితే కనపడుతోంది.